డిసెంబర్ 8వ తారీఖు సార్క్ చార్టర్ డేగా కామెమరేట్ చేసుకుంటాం. దాంతోపాటు ఈ సంవత్సరం బిమ్స్టెక్ 25 వసంతాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ టాపిక్స్ అన్నమాట. దీనికి సంబంధించి హిందూ పేపర్లో ఈరోజు అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది, బిమ్స్టెక్ యాజ్ ఎ కీ టు న్యూ సౌత్ ఏషియన్ రీజనల్ ఆర్డర్ అని చెప్పి. అసలు ఈ ఆర్టికల్ ఏముంది? ముందుగా ఈ ఆర్టికల్లో సార్క్ గురించి ప్రస్తావించారు. సౌత్ ఏషియన్ ఇంటిగ్రేషన్ కోసం, ఒక కనెక్టివిటీ కోసం, ఒక డెవలప్మెంట్ కోసం సార్క్ అనే దాన్ని డిసెంబర్ 8, 1985 సంవత్సరంలో స్టార్ట్ చేశాం. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ మొదటగా ఈ 7 దేశాలు సార్క్లో సభ్య దేశాలు అయ్యాయి. తర్వాత ఆలస్యంగా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి చేరింది. మొత్తం సార్క్లో ఇప్పుడు 8 దేశాలు అన్నమాట. సార్క్ స్థాపించి 37 సంవత్సరాలు అయింది, కానీ అంతగా విజయాలు సాధించలేదు. దీనికి కారణం పాకిస్తాన్ యొక్క అబ్స్ట్రక్షనిస్ట్ అప్రోచ్ అని చాలామంది అంటుంటారు. సార్క్లో ఒక రూల్ ఉంది, యునానిమిటీ రూల్ అని. అన్ని దేశాలు అటెండ్ అవుందే సార్క్ సదస్సు జరగదు. ఇండియా, పాకిస్తాన్కి ఎప్పుడు గొడవైనా సరే సార్క్ సదస్సు ఆగిపోవాల్సిందే. ప్రతి సంవత్సరం జరగాల్సిన సార్క్ సదస్సు 2014 నుంచి ఇప్పటి వరకు మళ్ళా సదస్సే జరగలేదు. అంటే సార్క్ దాదాపు నిర్వీర్యం అయిపోయిందనమాట. దీనికి కారణం ఇండియా, పాకిస్తాన్ రైవలరీ అని చెప్పి చాలా సార్క్ సభ్య దేశాలు అంటుంటాయి. సార్క్లో ఉన్న పాకిస్తాన్ని పక్కన పెట్టి ఇంకొక బెటర్ చాయిస్గా 1997లో బిమ్స్టెక్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపించారు. స్థాపించినప్పుడు అది బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అనమాట. తర్వాత నేపాల్, భూటాన్ కూడా జాయిన్ అయ్యాయి. అంటే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండే కాకుండా నేపాల్, భూటాన్ కూడా ఉన్నాయి. మొత్తం 7 దేశాలు. సో తర్వాత దాని పేరుని బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అంతా బాగానే ఉంది. ఓ పక్క సార్క్ ఏమో నిర్వీర్యమై పడింది. సార్క్లో ఇండియా, పాకిస్తాన్ గొడవలు, సార్క్లో సమ్మిట్ జరగకపోవటం, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది, అది కూడా సరిగ్గా పనిచేయకపోవటం, ఎందుకంటే సార్క్ సపోర్ట్స్ లేదు దానికి. దాంతోపాటు సాఫ్టా పెద్ద ఫెయిల్యూర్, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, ఇవన్నీ అయినాయి. సో సార్క్ ఇంత నిర్వీర్యం అవుతుండటంతో చాలామంది దృష్టి ఇప్పుడు బిమ్స్టెక్ మీద పడింది. ముఖ్యంగా భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ప్రస్తుత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా పర్సూ చేస్తుంది అనమాట. అంటే ముందుగా మన యొక్క చుట్టుపక్కలున్న మన నైబర్హుడ్ దేశాలతో మన సంబంధాలు. సో సార్క్ నిర్వీర్యం అయితే ఇండియా దృష్టి కూడా ఇప్పుడు బిమ్స్టెక్ మీదకి వెళ్ళిందనమాట. అయితే బిమ్స్టెక్ స్థాపించి 25 సంవత్సరాలు అయితే దాని చార్టర్ మాత్రం ఈ సంవత్సరం మొదట్లో ఆమోదించారు. అంటే దాదాపు 24 సంవత్సరాల తర్వాత దాని చార్టర్ ఆమోదించారంట. సో బిమ్స్టెక్ యొక్క గొప్పతనం ఏంటో, దాని యొక్క ప్రాక్టికాలిటీ ఏంటో, దాని యొక్క రిలవెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే బిమ్స్టెక్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ద సౌత్ ఏషియా అని చెప్తున్నారు. సౌత్ ఏషియన్ కనెక్టివిటీ అంత ఇంపార్టెంట్, దానికి బిమ్స్టెక్ చాలా కీలక పాత్ర పోషించాల్సిందని చెప్పి కూడా అంటున్నారు. అలాంటి బిమ్స్టెక్కి ఈ సంవత్సరం 25 సంవత్సరాలు నిండాయి కాబట్టి దాని గురించి ఒకసారి తెలుసుకుందాం, దాని రిలవెన్స్ ఒకసారి తెలుసుకుందాం. బే ఆఫ్ బెంగాల్ అనేది లార్జెస్ట్ బే ఇన్ ద వరల్డ్. అంటే ఓపెన్ స్పేస్ సరౌండింగ్ బై కంట్రీస్ అనమాట. ఏ లార్జర్ మెయిన్ బాడీ ఆఫ్ వాటర్ సరౌండెడ్ బై కంట్రీస్. సో బే ఆఫ్ బెంగాల్ ఒక లార్జెస్ట్ బే అనమాట. అది స్ట్రాటజికల్గా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ కనెక్ట్ చేస్తుంది. దాంతోపాటు స్ట్రైట్ ఆఫ్ మలక్కా కూడా దాని కనెక్టివిటీ దీనిలోనే ఉంది. మీకు తెలుసు, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇస్ అ మేజర్ చోక్ పాయింట్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. గ్లోబల్ ట్రేడ్కి అది మేజర్ చోక్ పాయింట్ అనమాట. సో బిమ్స్టెక్ అనేది ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీకి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు దాని లుకిస్ట్ పాలసీ అంటున్నాం, ఇప్పుడు యాక్టిస్ట్ పాలసీ అంటున్నాం. దానికేనే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి. బిమ్స్టెక్లో సార్క్ దేశాలు ఉన్నాయి. తర్వాత అదే బిమ్స్టెక్లో ఆసియాన్ దేశాలు కూడా ఉన్నాయి, థాయిలాండ్, మయన్మార్ లాంటి దేశాలు. దాంతోపాటు బిమ్స్టెక్లో పాకిస్తాన్ లేదు బిమ్స్టెక్ని నిర్వీర్యం చేయడానికి. సో బిమ్స్టెక్ అనేది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట బ్లూ ఎకానమీ బెనిఫిట్స్ ఇండియా రీప్ చేసుకోవడానికి. బ్లూ ఎకానమీ అంటే మనం ఓషన్స్ నుంచి వచ్చే ఒక దానికి సంబంధించి మనకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ అంటాం. ముఖ్యంగా ఓషన్స్ నుంచి వచ్చే ఎకనమిక్ బెనిఫిట్స్ అని బ్లూ ఎకానమీ అనే టర్మ్ వాడుతున్నాం అనమాట. సో బిమ్స్టెక్ కనెక్టివిటీ పెంచడానికి ముఖ్యంగా సాగర్, మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం సాగర్ అనే ఒక కొత్త ఎక్రోనిమ్ని సృష్టించారు. ఆయన అనౌన్స్ చేశారనమాట, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి. దానికి కూడా బిమ్స్టెక్ దోహదపడుతుంది అనమాట. ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్ రీజియన్ కోసం, దాని డెవలప్మెంట్ కోసం కూడా బిమ్స్టెక్ చాలా సపోర్ట్ చేయొచ్చు. బిమ్స్టెక్ కనుక మనం డెవలప్ చేస్తే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రీజియన్ దాన్ని
ఏషియన్ కంట్రీస్తో సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ కంట్రీస్తో కనెక్ట్ చేయడానికి కూడా బిమ్స్టెక్ హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఇండియా ఇప్పుడు థాయిలాండ్లో కానీ మయన్మార్లో కానీ ముఖ్యంగా ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవేలో ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. దానికి కూడా బిమ్స్టెక్ సపోర్టివ్గా ఉండొచ్చు. బిమ్స్టెక్ ఇంకొంత రిలవెంట్గా ఇండియా వాడుకోగలిగితే. దాని తర్వాత మయన్మార్లో మనం కలాదన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ డెవలప్ చేసాం. ఇది కూడా బిమ్స్టెక్ తో ఇంకా దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఇంకా వాడుకోవచ్చు అనమాట. అంటే బెటర్గా అందరి అభివృద్ధి కోసం దీన్ని వాడచ్చు. తర్వాత బిమ్స్టెక్ చైనాని కౌంటర్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, ముఖ్యంగా ఇండియా చుట్టుపక్కల దేశాలు చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ చేస్తుంది, వాటన్నిటికి కూడా. దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ రైవలరీ వల్లే సార్క్ క్రిప్ల్ అయిందని చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ శ్రీలంకన్ ప్రస్తుత ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్ సింఘే కూడా. సో బిమ్స్టెక్లో పాకిస్తాన్ లేదు కాబట్టి బిమ్స్టెక్ని ఇండియా కొంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. మోడీ గారు కూడా అది చెప్పారు, బిమ్స్టెక్ని ఇంక మనం ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి. అయితే ఇంకా ఈ ఆర్టికల్లో ఇంకొక అంశం కూడా రాశారు. బిమ్స్టెక్ చార్టర్లో ఒక ప్రోగ్రెసివ్ స్టెప్, అంటే చార్టర్ చాలా బాగుంది, చాలా వరకు బాగుంది, దానిలో కొన్ని చేంజెస్ కూడా చేయాలని చెప్పారు. మీకు చెప్పాను కదా, బిమ్స్టెక్ చార్టర్ ఈ సంవత్సరం మొదట్లో చార్టర్ ప్రొనౌన్స్ చేసుకున్నారని చెప్పి. ఈ చార్టర్లో ఆర్టికల్ 6 అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ని బిమ్స్టెక్లోకి అడ్మిషన్ చేసుకోవచ్చు. సార్క్లో అంత ఈజీ కాదు, బిమ్స్టెక్లో దానికి ఒక ప్రొవిజన్ కూడా పెట్టారు. అంటే రేపు మాల్దీవ్స్ లాంటి దేశాలు బిమ్స్టెక్లో జాయిన్ అవ్వాలన్నా ఈజీగా జాయిన్ అవ్వచ్చు అనమాట, ఆర్టికల్ 6 ఆఫ్ బిమ్స్టెక్ చార్టర్ ప్రకారం. దాంతోపాటు బిమ్స్టెక్లో ఒక లెక్కున కూడా ఉంది, బిమ్స్టెక్లో ఫ్లెక్సిబిలిటీ స్కీమ్ లేదంట, ఫ్లెక్సిబుల్ స్కీమ్ ఏషియన్ చార్టర్లో ఉందంట. ఏషియన్ చార్టర్లో ఫ్లెక్సిబుల్ స్కీమ్ అంటే ఒక ఎఫ్టీఏ కానీ ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ కానీ మొత్తం గ్రూప్ అప్రూవ్ చేయట్లేదు ఇమీడియట్గా, అది స్లోగా అప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఆ టైంలో ఆ గ్రూప్లో ఉన్న 2-3 దేశాలు మిగతా దేశాలను పక్కన పెట్టి సపరేట్ అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. అలా చేస్తే ఫ్లెక్సిబుల్గా ఇంక్రిమెంటల్గా అందరూ కోఆర్డినేషన్ పెరిగే అవకాశం ఉంది. సో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ స్కీమ్స్ కూడా బిమ్స్టెక్ చార్టర్లో తీసుకురావాలి ఏషియన్ లాగా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మోడీ గారు ఒక మాట చెప్పారు, బిమ్స్టెక్లో క్వాలిటేటివ్ స్టాండర్డ్ ఎఫ్టీఏ కనుక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక తేగలిగితే బిమ్స్టెక్ మెంబర్స్ మధ్య అది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ప్రపంచంలో సౌత్ ఏషియాలో ముఖ్యంగా ఈ సార్క్ దేశాల్లో చూస్తే కనుక ఇంట్రా రీజనల్ ట్రేడ్ ఆసియాన్ కన్నా ఈవెన్ సబ్ సాహారన్ ఆఫ్రికన్ కన్నా తక్కువ ఉంది. అంటే విత్ ఇన్ సార్క్ కంట్రీస్ ట్రేడ్ చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈవెన్ 5% ఆఫ్ దేర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. దాన్ని పెంచాలి. అట్లీస్ట్ బిమ్స్టెక్లో ఎఫ్టీఏ, ప్రాపర్ ఎఫ్టీఏ, క్వాలిటేటివ్ ఎఫ్టీఏ వస్తేనే ఈ ట్రేడ్ పెరిగే అవకాశం ఉందంట. కాబట్టి బిమ్స్టెక్ ఇప్పుడు ఒక కొత్త ఆశ, బిమ్స్టెక్ ఒక కొత్త హరివిల్ అనమాట. సో బిమ్స్టెక్ని ఏ విధంగా ప్రమోట్ చేసి ముందు తీసుకెళ్తారో. అట్లీస్ట్ రీజనలిజం అనేది బాగా పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఒక పక్క ఆసియాన్ ఉంది, ఒక పక్క యూరోపియన్ యూనియన్ ఉంది, ఒక పక్క ఆఫ్రికన్ యూనియన్ ఉంది, ఒక పక్క యుఎస్ఎంసీఏ ఉంది. ఇట్లా చాలా రీజనల్ గ్రూప్స్ వచ్చేస్తున్నాయి. ఈ టైంలో సౌత్ ఏషియాకి మాత్రం ప్రాపర్ రీజనల్ గ్రూప్ సార్క్ ఫెయిల్ అవడం అనేది బాధాకరమైన అంశం. అట్లీస్ట్ బిమ్స్టెక్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.